ఓకే అండి. సో యూసేజ్ అండ్ అలాగే స్ట్రక్చర్ ఆఫ్ పాజిటివ్ సెంటెన్స్ మేకింగ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూసాం కదా. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మీకు దాని గురించి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీ నైట్. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీ నైట్. నేను ప్రతి రాత్రి పాలు తాగుతాను. ఓకేనా. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఎప్పుడు చేస్తానండి, నేను ప్రతిరోజు రాత్రి కూడా చేస్తాను. ఓకేనా. సో ఇట్ కెన్ బి మై డైలీ రొటీన్ ఆర్ ఇట్ కెన్ బి ఈవెన్ మై హ్యాబిట్. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నా అలవాటైనా అయ్యి ఉండొచ్చు, లేదు నేను రెగ్యులర్ గా ప్రతిరోజు చేసే పని కింద కూడా మనం దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో అలాంటి ఒక రొటీన్ ని, హ్యాబిట్ ని నేను చెప్పాలి అంటే నా సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉండాలి. ఇక్కడ చూడండి, ఐ అనేది సబ్జెక్ట్. నేను ఎవరి కోసం మాట్లాడుతున్నాను, నా కోసం మాట్లాడుతున్నాను. ఇక్కడ నా సెంటెన్స్ లో నా కోసం మాట్లాడేది ఏమవుతుందండి, ఐ సబ్జెక్ట్. ఓకేనా. సో అట్లానే డ్రింక్. డ్రింక్ అనేది ఇక్కడ నా యొక్క యాక్షన్ అంటే పని. ఓకేనా. నేను ఏం చేస్తున్నాను, తాగుతున్నాను. ఓకేనా. సో ఇక్కడ తాగడం అనేది నా యొక్క యాక్షన్. యాక్షన్ వర్డ్ ని ఏమంటామండి, వర్బ్ అని అంటాం. సో ఈ వర్బ్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుంది కదండి. సో ఇక్కడ నాకు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో నేను రెగ్యులర్ గా చేసే పనిని చెప్తున్నాను కాబట్టి నా యొక్క వర్బ్ ఫామ్ ఏ ప్లేస్ లో ఉండాలండి, V1 ఫామ్ లో ఉండాలి. అంటే వర్బ్ ఇన్ ప్రెసెంట్ ఫామ్ అన్నమాట. దాన్ని మనం V1 ఫామ్ అని కూడా అంటాం. ఓకేనా. V1 ఫామ్ ప్లస్ మిల్క్ ఎవ్రీ నైట్. సో దీన్ని మనం ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా. సో ఈ V1 ఫామ్ లోని సబ్జెక్ట్ ఐ కాబట్టి, అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బ్ అనేది ఎస్ ని కానీ, ఈఎస్ ని కానీ, ఐఎస్ ని కానీ యాడ్ చేసుకోదు. ఓకేనా. సో ఈ డ్రింక్ కి ఎస్, ఈఎస్, ఐఎస్ యాడ్ చేయాలి అంటే ఎప్పుడు యాడ్ చేస్తామండి, అకార్డింగ్ టు ద రూల్ మనం ఇక్కడ సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ మేల్, ఫీమేల్ ఆర్ థింగ్స్ అయితేనే యాడ్ చేస్తాం. ఓకేనా. సో ఇది నా హ్యాబిట్ అయి ఉండొచ్చు, లేదా నా రొటీన్ అయి ఉండొచ్చు. సో ఈ సిచ్యువేషన్ లో ఇది నా సెంటెన్స్ ఫార్మేషన్. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీ నైట్. ఇట్ మీన్స్ ఐ రెగ్యులర్లీ డ్రింక్ ఇట్ ఆన్ ఎవ్రీ నైట్. ఓకే, డన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రాజేశ్వరి గోస్ టు టెంపుల్ ఎవ్రీ మండే. సో ఇక్కడ రాజేశ్వరి రెగ్యులర్ గా చేసే పని ఏంటి, రెగ్యులర్ గా అంటే రోజు అనే అర్థమే కాదండి, ప్రతి సోమవారం. ఓకేనా. సో ఎవ్రీ మండే మీన్స్ ప్రతి సోమవారం, లాస్ట్ సోమవారం కాదండి, ప్రతి సోమవారం. ఎప్పుడు ఏ సోమవారం అయినా సరే ఆవిడ టెంపుల్ కి వెళ్తుంది. సో అది ఆవిడ యొక్క హ్యాబిట్ లేదా రొటీన్. ఓకేనా. సో ఆవిడ మండే రొటీన్ ఏంటండి, ప్రతి మండే రొటీన్ ఏంటి, ఆవిడ టెంపుల్ కి వెళ్ళడం అనేది ఆవిడ ప్రతి మండే చేసే పని అనమాట. సో దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఇక్కడ రాజేశ్వరి అనేది ఎవరండి, మనకి సెంటెన్స్ లో సబ్జెక్ట్. మనం ఎవరి కోసం మాట్లాడుతున్నాం, రాజేశ్వరి గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ సబ్జెక్ట్ లో మనం థర్డ్ పర్సన్ అని ఎట్లా కనిపెట్టాలి. సో ఫస్ట్ నేను మాట్లాడుతున్నా మీన్స్ ఐఎమ్ ద స్పీకర్ హియర్. ఓకే. సో ఇక్కడ నేను ఫస్ట్ పర్సన్ ప్లేస్ లో ఉంటానండి. ఇదే ఫస్ట్ పర్సన్ ప్లేస్ లో నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతాను. ఇదే ప్లేస్ లో నాతో పాటు ఇంకో 2-3 ఉన్నారు. అట్లానే పర్సన్స్ మార్చాం, దాన్నే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ పొజిషన్ అని చెప్తాం. ఓకే. సో అట్లానే మీరు ఉన్నారు లిజనర్స్, మీరు వింటున్నారు. సో ఇక్కడ మీరు నాకు సెకండ్ పొజిషన్ లో ఉంటారు, అంటే సెకండ్ పర్సన్ పొజిషన్ లో. సో ఇక్కడ ఈ సెకండ్ పర్సన్ పొజిషన్, లిజనర్ పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ మీరు సింగులర్ అంటే ఒక్కళ్ళే వింటే సింగులర్ పొజిషన్ లోకి వస్తారు. లేదా నెంబర్ ఆఫ్ మెంబర్స్ వింటున్నారు టుగెదర్ గా అంటే సెకండ్ పర్సన్ ప్లూరల్ అని కన్సిడర్ చేస్తాం. ఓకేనా. సో అట్లానే నేను మీతో మాట్లాడేటప్పుడు ఇప్పుడు రాజేశ్వరి అనే ఒక 3వ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఆవిడెవరో మీకు తెలీదు, నాకు తెలీదు. ఒకవేళ నాకు తెలిసినా నేను మీతో చెప్తున్నాను కాబట్టి ఆవిడ నాకు థర్డ్ పర్సన్ అవుతారు, అంటే 3వ వ్యక్తి కింద అనమాట. సో ఇక్కడ 3వ వ్యక్తి నాకు ప్లూరల్ అయితే, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ గురించి నేను మీతో మాట్లాడితే అప్పుడు నాకు అది థర్డ్ పర్సన్ ప్లూరల్ లోకి వస్తుంది, ఏదైతే మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్ గా దే అని చెప్పుకుంటాము. ఓకేనా. బట్ ఇక్కడ నాకు సింగులర్, ఒక్క మనిషి గురించి మాట్లాడుతున్నాను. ఒక్క మనిషి గురించి 3వ వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు, ఇప్పుడు మీరు నేను మాట్లాడుకునేటప్పుడు మిమ్మల్ని నేను చూస్తాను, నన్ను మీరు చూస్తారు కాబట్టి మనకి ఇక్కడ జెండర్ గురించి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నామో అప్పుడు సింగులర్ అయితే, ప్లూరల్ అయితే నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి అప్పుడు కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ సింగులర్ కి వచ్చేసరికి థర్డ్ పర్సన్ పొజిషన్ లో మేలా ఫీమేలా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ నేను రాజేశ్వరి అనే నేమ్ నాకు థర్డ్ పర్సన్ సింగులర్ ఫీమేల్ కింద కన్సిడర్ చేయబడుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి, థర్డ్ పర్సన్ సింగులర్ ఫీమేల్ సబ్జెక్ట్ రాజేశ్వరి. సో నేను చెప్పాను కదా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో V1 ఫామ్ యూజ్ చేసేటప్పుడు మనకి సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ మేల్, ఫీమేల్ థింగ్స్ అయినట్లయితే వర్బ్ కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ అకార్డింగ్ టు ద వర్డ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు గో అనేది ఏంటండి, యాక్షన్, వెళ్ళటం. ఓకేనా. సో దీన్ని V1 కింద కన్సిడర్ చేస్తాం. అండ్ ఇక్కడ గో అనేది బేస్ ఫామ్ అండి.
దీనికి మనం ఈఎస్ ని యాడ్ చేస్తున్నాం, గోస్. ఓకేనా? సో ఇక్కడ రాజేశ్వరి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి గోస్. ఇది ఇక్కడ అయి ఉంటే అండి ఐ గో టు టెంపుల్ ఎవ్రీ మండే అని చెప్పాలండి. ఐ గోస్ టు టెంపుల్ ఎవ్రీ మండే కాదు, వి గోస్ టు టెంపుల్ ఎవ్రీ మండే కాదు, దే గోస్ టు టెంపుల్ ఎవ్రీ మండే కాదు. ఇక్కడ హీ షీ ఇట్ కానీ వస్తే ఓకే, షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ మండే, రాజేశ్వరి గోస్ టు టెంపుల్ ఎవ్రీ మండే, మోక్షిత్ గోస్ టు టెంపుల్ ఎవ్రీ మండే, మోక్షిత్ గోస్ టు ఆఫీస్ ఆన్ ఎవ్రీ ఫ్రైడే. ఓకే, సో మోక్షిత్ గోస్ టు పార్టీ ఎవ్రీ సండే. సో ఇలాగే ఏదైనా సరే ఎవరైనా చేసే రెగ్యులర్ యాక్షన్స్ గురించి థర్డ్ పర్సన్ గురించి చెప్పేటప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఎస్, ఈఎస్ ఆర్ ఐఎస్ ని యాడ్ చేయాలి. ఓకేనా? ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్. పల్లవి వర్క్స్ యాజ్ అ టీచర్. పల్లవి వర్క్స్ యాజ్ అ టీచర్. సో పల్లవి ఎలా వర్క్ చేస్తుంది, ఏ పొజిషన్ లో వర్క్ చేస్తుంది? పల్లవి టీచర్ కింద పనిచేస్తుంది. సో ఎప్పుడు టీచర్ కిందే, టీచర్, ఆమె వర్క్ టీచర్ అనమాట. సో ఇట్లా పల్లవి అనేది ఎవరు ఇక్కడ నాకు థర్డ్ పర్సన్ సింగులర్. ఇప్పుడు నా పేరు పల్లవి అని మీకు తెలుసు, నాకు బట్ ఎవరు తెలియదు కదా. జనరల్ గా మనం థర్డ్ పర్సన్ సింగులర్ అనేసరికి ఫీమేలా మేలా థింగ్సా ఇదే మనం చూడాలి గ్రామర్ కి సంబంధించినంత వరకు. ఓకే, సో ఇట్లా పల్లవి థర్డ్ పర్సన్ సింగులర్. పల్లవి అనే నేమ్ మనకి ఫీమేల్ ని రిఫర్ చేస్తుంది. సో థర్డ్ పర్సన్ సింగులర్ ఫీమేల్. ఓకే, సో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ మేల్ అయినా ఫీమేల్ అయినా థింగ్స్ అయినా మనం ఎస్, ఈఎస్ ఆర్ ఐఎస్ అకార్డింగ్ టు ద వర్డ్ యాడ్ చేయాలి కదా. కాబట్టి పల్లవి ఇది దేన్ని రిఫర్ చేస్తుందండి? ఇది మండే రొటీన్ ఆఫ్ రాజేశ్వరిని రిఫర్ చేసింది. సెకండ్ ఎగ్జాంపుల్. థర్డ్ ఎగ్జాంపుల్ కి వచ్చేసరికి ఇక్కడ పల్లవి సబ్జెక్ట్, థర్డ్ పర్సన్ సింగులర్ ఫీమేల్ కాబట్టి ఇక్కడ వర్బ్ వర్క్ అనేది ఎస్ ని యాడ్ చేసుకుంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇది దేన్ని రిఫర్ చేస్తుందండి? పర్సనల్ ఫ్యాక్ట్ ఆఫ్ పల్లవి. ఓకే, డన్. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్. యూ సింగ్ వెరీ వెల్. మీరు చాలా బాగా పాడతారు. ఇక్కడ యూ మీరు చూస్తే తెలుగులో అయితే మీరు నువ్వు అని మనం అకార్డింగ్ టు ద రెస్పెక్ట్ మాట్లాడతామండి, రెస్పెక్టివ్ గా. బట్ ఇక్కడ చూసుకుంటే అలాంటివి ఏమీ ఉండవు. యూ అంటే మీరు అన్న అర్థం వస్తుంది, నువ్వు అన్న అర్థం కూడా వస్తుంది. సో ఇట్ డిపెండ్స్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అనే దాన్ని బట్టి అవతల వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవడం తప్ప ఇక్కడ మనకు వేరే ఆప్షన్ లేదు. ఓకేనా? అలాగే యూ అనే వర్డ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ మనకి సింగులర్ సెకండ్ పర్సన్ కి, ప్లూరల్ సెకండ్ పర్సన్ కి కూడా సేమ్ అండి. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటే మీరు అని చెప్పడానికి, మర్యాద పూర్వకంగా మీరు అని చెప్పడానికి, సింగులర్ గా నువ్వు అని చెప్పడానికి కూడా యూఏనండి. ఓకేనా? సో దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో యూ సింగ్ వెరీ వెల్, మీరు చాలా బాగా పాడతారు. ఓకేనా? సో మీరు చాలా బాగా పాడతారు అనే విషయం ఏంటండి? మీ యొక్క ఫ్యాక్ట్, అది పర్సనల్ ఫ్యాక్ట్. ఓకేనా? సో ఇక్కడ యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ కింద నేను కన్సిడర్ చేస్తున్నాను. సో ఇది నాకు సబ్జెక్ట్ ప్లస్ సింగ్. ఇక్కడ నేను సింగ్స్ అనట్లేదండి, యూ సింగ్స్ వెరీ వెల్ అనకూడదు, యూ సింగ్ వెరీ వెల్ అని అనాలి. ఎందుకంటే సబ్జెక్ట్ నాకు ఇక్కడ సెకండ్ పర్సన్ సింగులర్. ఓకేనా? ప్లూరల్ అయినా సరే సింగే వస్తుంది, సింగ్స్ రాదు, ఓన్లీ థర్డ్ పర్సన్ కే సింగ్స్ వస్తుంది. ఓకే, సో V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ పర్సనల్ ఫ్యాక్ట్. ఓకేనా? సిట్యువేషన్స్ చూసుకోండి, ఎక్కడ పడితే అక్కడ ఏ టెన్స్ ఫార్మేషన్ పడితే ఆ టెన్స్ ఫార్మేషన్ దయచేసి యూజ్ చేయొద్దు. ఈ 3 సిట్యువేషన్స్ కి ఈ పర్టికులర్ ఫామ్ ని యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అందరికి తెలుసు కదండి, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. మనకి సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, ఎప్పుడు జరిగే ఫ్యాక్ట్, యూనివర్సల్ ఫ్యాక్ట్. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే ద అనేది సబ్జెక్ట్ అయిపోదండి. చాలా మంది దని కూడా సబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. నేను ఆ మిస్టేక్ ని కూడా మీకు చెప్తున్నాను చూడండి. ద అనేది మనకి డెఫినెట్ ఆర్టికల్ సెషన్ లో ద ఎక్కడ యూజ్ చేయాలి అంటే మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూస్తే సన్, దేనికోసం మాట్లాడుతున్నానండి? నేను సన్ కోసం మాట్లాడుతున్నా. సో ఇక్కడ నాకు సన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. దీన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తామండి? మనిషి కాదు కాబట్టి మేల్ ఫీమేల్ చెప్పాం. కాబట్టి ఇక్కడ మనం ఇట్ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ ని యూజ్ చేసుకుంటూ థర్డ్ పర్సన్ సింగులర్ థింగ్స్ లోకి కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ థింగ్స్ అయినా, మేల్ అయినా, ఫీమేల్ అయినా సరే మనం వర్బ్ కి ఎస్, ఈఎస్, ఐఎస్ ని ప్రెసెంట్ ఫామ్ లో ఉన్నప్పుడు వర్బ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V1 ఫామ్, ఇక్కడ రైస్ కి ఎస్ యాడ్ అవుతుందండి, రైజెస్ అవుతుంది అది, ఎందుకంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి. ఓకే, ప్లస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఓకే, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, నెక్స్ట్ హీ స్పీక్స్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ. సో అతను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు, చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడతారు. సో ఇదేంటంటే అతని గురించి నేను చెప్పే ఒక ఫ్యాక్ట్, నిజం. ఓకే, సో పర్సనల్ ఫ్యాక్ట్. హీ సబ్జెక్టివ్ ప్రొనౌన్, థర్డ్ పర్సన్ సింగులర్ మేల్, థర్డ్ పర్సన్ సింగులర్ మేల్ ఇక్కడ నాకు సబ్జెక్ట్ కాబట్టి స్పీక్ కి ఎస్ యాడ్ అయిందండి, V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు
సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చాలా క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ పర్టికులర్ సెషన్ లో, ఈ పర్టికులర్ టెన్స్ లో పాజిటివ్ సెంటెన్స్ మేకింగ్ వరకు కానీ, యూసేజ్ లో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కమెంట్స్ రూపంలో చెప్పొచ్చు. మేము డెఫినెట్ గా దాన్ని క్లారిఫై చేస్తాము. అండ్ అలాగే ఈ సెషన్ విన్న తర్వాత, ఐ మీన్ టు సే ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూసిన తర్వాత మీకు నేను ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ ఇస్తానండి. సో ఈ యాక్టివిటీని బేస్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో యాక్టివిటీ ఏంటి అంటే, మీరు ఫస్ట్ నెమ్మదిగా యాక్టివిటీని స్టార్ట్ చేయండి సింపుల్ గా. సో ఫస్ట్ అయితే పాజిటివ్ సెంటెన్సెస్ ని ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు క్రియేట్ చేసుకుంటూ, అంటే రకరకాల యాక్షన్స్ ని మీరు ఒక దగ్గర పెట్టుకుని మీరు అవే యాక్షన్స్ ని మార్చి సెంటెన్సెస్ ని ఫామ్ చేయడానికి ప్రయత్నించండి. నియర్లీ ఒక 20 సెంటెన్సెస్ వరకు ఫామ్ చేయండి. ఆ తర్వాత మీ డైలీ రొటీన్, ఓకేనా, ఇది స్పీకింగ్ ప్రాక్టీస్ అండి. మీరు మిర్రర్ ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా ఇంకెవరితో అయినా సరే ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీకు డైలీ రొటీన్, మీరు రెగ్యులర్ గా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ పనులు చేస్తారు, మీ డైలీ రొటీన్ ఏంటి అనేది ఈ పర్టికులర్ సెంటెన్స్ ఫార్మేషన్ లో మీరు మాట్లాడి ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ఒక స్పీకింగ్ ప్రాక్టీస్, ఓకేనా. అండ్ అలాగే రెగ్యులర్ గా ఒక్కొక్క వీక్ డే రోజు, వీకెండ్ డేస్ రోజు మీరు రెగ్యులర్ గా చేసే పనులు ఏంటి అనేవి చిన్న చేంజెస్ వస్తాయి కదండి మన వీక్ డేస్ లో చేసే పనులకి, వీకెండ్ లో చేసే పనులకి. సో ఆ లిటిల్ చేంజెస్ ని కూడా మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఈ పర్టికులర్ సెంటెన్స్ ఫార్మేషన్ లో మీరు స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఓకేనా. సో ఫర్దర్ గా మళ్ళీ లైక్ అంటే సింపుల్ పాస్ట్ లో దీన్ని ఎలా చెప్తామండి, లేకపోతే గతంలో జరిగే యాక్షన్స్ ని మనం ఏ టెన్స్ ఇలా అడగొద్దండి దయచేసి. ఫస్ట్ ఇది క్లియర్ గా నేర్చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ కమింగ్ అప్ సెషన్ లో నేను గతంలో చేసే పనుల గురించి ఎలా చేయాలి, లేకపోతే మనం ఇప్పుడు చేస్తున్న పనుల గురించి ఏ విధంగా చెప్పాలని కమింగ్ అప్ సెషన్ లో నేను ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ క్లియర్ గా నేర్చుకున్నాక ప్రెసెంట్ కంటిన్యూస్ వీడియో అనేది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.